ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనము. దేవుడు 4వ నిబంధనను మోషేతో చేసెను. ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఎట్లు దేవుని స్వరం వినిరో ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని స్వరమును వినగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-16లలో ఆయన స్వరము వినుడి అను మాటలు 3 సార్లు చెప్పబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము. ఆయన స్వరము వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడును. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకొనవలెను. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును. కనుక ప్రభువా, నీ స్వరమును విను చెవులు నాకిమ్ము అని ప్రార్థించవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.